రైతన్న మీకు నమస్తే. రొయ్యల పట్ల, చెరువుల పట్ల, రైతుల పట్ల మన గౌరవం చూపడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఆక్వా మాస్టర్. ఒక చెరువులో విత్తనం వేయటం సులభం, కానీ విజయం సాధించడం మాత్రం జ్ఞానం, జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంటుంది. మొదటి మంత్రం నీటి నాణ్యత, వాటర్ క్వాలిటీ. నీళ్లు సరిగ్గా లేవంటే రొయ్యలు సుఖంగా ఉండవు. pH, DO, అమోనియా, ఆల్కలినిటీ వీటిని రోజు చెక్ చేయాలి. రెండవ మంత్రం సరైన PL ఎంపిక. హ్యాచరీ నుంచి తేవడం కంటే ముందు PCR టెస్ట్ క్లియర్ గా ఉండాలి. PL10 లేదా PL12 మాత్రమే వేసుకోవాలి. ఇది ఫామ్ విజయంలో 50% డిసైడింగ్ ఫ్యాక్టర్. మూడవ మంత్రం పౌండ్ ప్రిపరేషన్. ఒకసారి సరిగ్గా చెరువు సిద్ధం చేస్తే మొత్తం సీజన్ స్మూత్ గా ఉంటుంది. కల్చర్ కి ముందు లైమింగ్, డిస్ఇన్ఫెక్షన్, మినరల్ బ్యాలెన్స్ తప్పనిసరి. నాలుగవ మంత్రం ఫీడ్ మేనేజ్మెంట్. రొయ్య ఎంత తింటుందో తెలుసుకోవడానికి ఫీడ్ చెక్టరే వాడాలి. ఎక్కువ ఫీడ్ వేసినా నీళ్లు నాణ్యత చెడిపోతుంది, తక్కువ వేసినా గ్రోత్ తగ్గుతుంది. ఐదవ మంత్రం ఆక్సిజన్ మేనేజ్మెంట్. రాత్రి సమయం ఆక్సిజన్ క్రిటికల్ అవుతుంది. ఏరేటర్స్ ఎప్పుడూ సరిపడా ఉండాలి. ఇది జీవన రేఖ లాంటిది. ఆరవ మంత్రం బయోసెక్యూరిటీ. ఎవరైనా ఫామ్ కి వెళ్లే ముందు డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. పక్షులు, కప్పలు, ఎలుకలు ఈ వైరస్ తీసుకురావచ్చు. ఈ 6 టెక్నిక్స్ ను పాటిస్తే రైతన్న చెరువులో విజయయాత్ర మొదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి. మన ఆక్వా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఆక్వా మాస్టర్ ను ఫాలో చేయడం మర్చిపోవద్దు.